స్తోత్రం, అందరికి వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం ఆదికాండం 31 అధ్యాయం 3వ వచనం ధ్యానం చేసుకుందాం. నేను నీకు తోడై ఉండేదను. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి, మాతో మాట్లాడి సాయించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నేను నీకు తోడై ఉండేదను. ఆమేన్. గ్లోరీ. 20 సంవత్సరాలు పద్మనాభములో మామయ్య అయిన లాబాను వద్ద ఉన్న యాకోబును తిరిగి స్వదేశమునకు దేవుడు వెళ్ళమని తెలియజేసి ఈ మాట తెలియజేశారు. ఏమాట అంటే, నేను నీకు తోడై ఉండేదను. ప్రభువుకు స్తోత్రం. దేవుడు నీకు తోడై ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా యథార్థవంతునిగా జీవించు. సామెతలు 3వ అధ్యాయం 32వ వచనం. రెండోది, కీడు విడిచిపెట్టి మేలు వెతుకుము. ఆమోస్ గ్రంథం 5:17. మూడోది, సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించు. 1 సమూయేలు 18:14 ప్రకారం. ఈ 3 రకాలుగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు తోడై ఉండి నీకు విజయము, సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మదినిస్తారు. దేవుడు నీకు తోడుంటే నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు, నిన్ను ఎవరు నశింప చేయలేరు. నష్టపరచకుండా సమస్తము దేవుడు సాధ్యం చేస్తాడు. కనుక నీవు ఈ లోక మనుషుల తోడు కోరుకోక దేవుని తోడు కోరుకొనుము. ఆయనే నీకు తోడై ఉండి ఆశీర్వాదకరమైన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి మందిరాలు నిర్మిస్తున్న, మీటింగ్లు పెడుతున్న పాస్టర్లు సాయం చేస్తున్నాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.